మరోపక్క పిఠాపురంలో సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? పిఠాపురానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సాయి సుధీర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సాయి సుధీర్, పిఠాపురానికి సంబంధించి పోలింగ్ ఏ కొనసాగుతోంది? అక్కడ ఏమైనా సమస్యలు ఎదురైనాయా? అక్కడున్న సిచ్యువేషన్స్ ఏంటి? భోగి పిఠాపురం రాష్ట్రంలోని హాట్ నియోజకవర్గంగా మారింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయడంతో ఈ నియోజకవర్గంపై ఎక్కువగా ఫోకస్ ఉంది. అంటే పిఠాపురం సంబంధించి ఉదయం నుంచి చూసుకున్నట్లయితే ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రశాంతంగా స్టార్ట్ అయింది. దాదాపు 242 పోలింగ్ కేంద్రాలు నియోజకవర్గంలో ఉన్నాయి. 242 కేంద్రాల్లో కూడా ప్రస్తుతానికి అయితే పోలింగ్ అనేది ప్రశాంతంగా కొనసాగుతుంది. కానీ ఉదయం నుంచి కూడా పోలింగ్ స్టార్ట్ కాకముందు నుంచి కూడా మాక్ పోలింగ్ అప్పటి నుంచి కూడా జనాలు భారీగా క్యూ లైన్ పెట్టిన సిచ్యువేషన్. మొత్తం పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి 3 మండలాలు పిఠాపురం, అదేవిధంగా కొత్తపల్లి, గొల్లప్రోలు 3 మండలాలు, 2 మున్సిపాలిటీలకు సంబంధించి పోలింగ్ అనేది కొనసాగుతుంది. దానికి సంబంధించి పూర్తిగా రూరల్ ఏరియా కావడంతో రూరల్ పబ్లిక్ ఎక్కువగా ఉండడంతో కూడా ఉదయం నుంచి క్యూ లైన్ ఎక్కువగా కనిపిస్తున్న సిచ్యువేషన్. దాదాపు ఓటు హక్కు వినియోగించుకోవడానికి దానికి తగ్గట్లుగా అధికారులు కూడా ఏర్పాట్లు చేశారు, పోలింగ్ అధికారులు. మరొక వైపు వృద్ధులు కావచ్చు, అదేవిధంగా వికలాంగుల కోసం ప్రత్యేకంగా సెంటర్ ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా సెంటర్ ఏర్పాటు చేసి వారు వచ్చిన వెంటనే ఓటు హక్కు వినియోగించుకోవడం, క్యూ లైన్లో నిలబడిన వారి వరకు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిచ్యువేషన్. అంటే మొత్తం కాకినాడ జిల్లా వ్యాప్తంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంట్ నియోజకవర్గం ఉంది. కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పిఠాపురం, పెద్దాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట, తుని 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతానికైతే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో, గత ఎన్నికల్లో హింస చెలరేగిన పోలింగ్ కేంద్రాల్లో అయితే పూర్తిగా పారామిలిటరీ బలగాలు కావచ్చు, అదేవిధంగా కేంద్ర బలగాలు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకునే సిచ్యువేషన్. ఎందుకంటే ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే ఖచ్చితంగా వాటిని ఎదుర్కోవాలంటే ప్రిపేర్ అయి ఉండాలి. కాబట్టి దానికి తగ్గట్లుగానే పిఠాపురం నియోజకవర్గం కావచ్చు, అదేవిధంగా కాకినాడ జిల్లాలో కూడా ఇదే సిచ్యువేషన్ కొనసాగుతుంది. గత ఎన్నికల్లో ఎక్కడ హింస చెలరేగిందో ఆ నియోజకవర్గాల్లో, ఆ పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేకంగా కాన్సన్ట్రేషన్ చేసిన సిచ్యువేషన్. మనం క్యూ లైన్ చూసుకోవచ్చు. ఉదయం 7 గంటల నుంచి కూడా నియోజకవర్గ వ్యాప్తంగా ఇదే విధంగా క్యూ లైన్ ఉంది. అంటే ఎండవేడి ఎక్కువగా ఉండే సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఉదయం 7 to 10 వరకు ఎక్కువగా పోలింగ్ శాతం నమోదవుతుందని అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. వృద్ధులు కావచ్చు, అదేవిధంగా వికలాంగుల కోసం ప్రత్యేకంగా ట్రే సైకిల్స్ ఏర్పాటు చేయడం, వారిని పోలింగ్ కేంద్రం లోపలికి తీసుకెళ్లేలా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిచ్యువేషన్. అంటే ఎండవేడి ఎక్కువగా ఉంది కాబట్టి 11, 12 ఆ తర్వాత పోలింగ్ శాతం తగ్గుతుందని, ఈలో పోలింగ్ శాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని కూడా ఇక్కడ అధికారులు అంచనా వేస్తున్నారు. క్యూ లైన్ కూడా అదేవిధంగా మనకి కనిపిస్తుంది. ఎందుకంటే రూరల్ ప్రాంతం కావడం, అదేవిధంగా గ్రామీణ ప్రాంతం ఎక్కువగా ఉండడంతో ఓటర్లు కూడా అదేవిధంగా ఉండడంతో ఆ స్థాయిలోనే ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూ లైన్ పెట్టిన సిచ్యువేషన్. ఎవరైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినా, అదేవిధంగా ఏమైనా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటే వారి కోసం ప్రత్యేకంగా ఇక్కడ హెల్త్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసిన సిచ్యువేషన్. వారికి ఏదైనా ట్యాబ్లెట్స్ కావచ్చు, అదేవిధంగా సెలైన్స్ ఇచ్చి వెంటనే వారిని హాస్పిటల్కి తీసుకెళ్లేలా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిచ్యువేషన్. అంటే మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా, పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా అయితే మొత్తం పోలింగ్ అనేది ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి కూడా క్యూ లైన్లు భారీగా కనిపిస్తున్న సిచ్యువేషన్. మరొక మొత్తం 3 మండలాలు పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా పిఠాపురం, కొత్తపల్లి, గొల్లప్రోలు ఈ 3 మండలాల్లో కూడా ఇదే విధంగా పోలింగ్ కొనసాగుతుంది. దాదాపు మరొక 2 గంటల పాటు ఇదే విధంగా క్యూ లైన్లో ఉండే అవకాశం కనిపిస్తుంది.